తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాపన్నపేట మండలం ఏడుపాయల్లో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని, టెట్ రద్దు అంశాన్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తామని, జీపీఎఫ్ పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, ఆర్థికపరమైన అంశాలు నెరవేర్చకపోతే రాష్ట్ర రాజధానిలో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ప్రకటన వెంటనే చేస్తామని, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులని కారులో మర్యాదలతో సన్మానం చేసి వెంటనే వాళ్ళ బెనిఫిట్ చెల్లించి ఇంటి వద్దకు సాగనంపుదామని హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు పెడ చెవిన పెట్టినట్టు ఏ ఒక్క హామీని కూడా తీర్చకుండా ఈరోజు రోడ్లపైకి ఉపాధ్యాయులు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది। మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల పక్షాన ఉండి మరి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు కానివ్వండి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సోదర సోదరి ఉపాధ్యాయులు కానివ్వండి, ఏ విధంగా అయితే వాళ్ళు సమస్యల పట్ల కొట్టుమిట్లాడుతున్నారో వాటి గురించి 27 జనవరి రోజు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య మరి ఏవీ రెడ్డి గారుల చేత దీక్ష పూనినటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే। మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు। ఉద్యోగులకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లుల గురించి, పీఆర్సీ ప్రకటన గురించి ప్రభుత్వం ఏ కోశాన పట్టించుకోవడం లేదు। మరి కొన్ని రోజులు సర్పంచ్ ఎన్నికలు, దానికి ప్రభుత్వ ఉపాధ్యాయ చేయాలి।